నమస్కారం అండి. మన కానగంటి టీవీ ప్రేక్షకులకు ఈరోజు మన ఇంట్లో ఉండే ఇండోర్ మొక్క అలోకాసియా, దీనిని ఎలిఫెంట్ ఇయర్ అని కూడా అంటారు. ఒక కుండీలో నుంచి ఇంకో కుండీలోకి ఎలా మార్చుకోవాలి, దీనికి కావాల్సిన మట్టి మిశ్రమాలు ఏంటి, ఈరోజు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ మొక్క మనకు ఇండోర్లో మంచిగా పెరగాలి, దీని వేరు వ్యవస్థ బాగుండాలి అంటే ముఖ్యంగా మట్టి మిశ్రమము ఇంపార్టెంట్ అండి. అయితే ఈ మొక్కని మనము డైరెక్ట్ కోకోపీట్లో కూడా పెంచుకోవచ్చు. ఇందులో నీరు పోసినప్పుడు అసలు నిల్వ ఉండకూడదు, తేమగా ఉండాలి. ఇందులో ఉన్న మట్టి మిశ్రమము గుల్లగుల్లగా ఉండాలి. నేనైతే దీంట్లోకి మట్టికి బదులుగా ఇసుకను వాడుతున్నాను. నీరు పోయగానే ఈజీగా వెళ్ళిపోయేటట్టు మట్టి మిశ్రమం తీసుకోవట్లేదు, డైరెక్ట్గా కోకోపీట్లా పెంచినా కూడా వస్తుంది అన్నాను కదా. అలాగే ఇది కోకోపీట్ అండి. ఈ కోకోపీట్ ఈ కుండీలో మనము మొక్కను పెంచినప్పుడు నీళ్ళు పోస్తే తేమగా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అలాగే వర్మీ కంపోస్ట్, వానపాములతో తయారైన వర్మీ కంపోస్టు. మొక్కను వేరే కుండీలో నాటుకునేటప్పుడు నీరు ఈజీగా వెళ్ళిపోయేటట్టు మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. గుల్లగుల్లగా ఉంటే నీరు ఈజీగా వెళ్ళిపోతుంది, వేరు వ్యవస్థ మంచిగా వచ్చి మనకు ఈ మొక్క అందంగా చాలా బాగా కనిపిస్తుంది అన్నట్టు. ఈ మట్టి గట్టిగా ఉన్నదనుకోండి, గుల్లగుల్లగా లేకుండా మనం కలుపుకున్న మిశ్రమము, దీని వేరు వ్యవస్థ అనేది పెరగకుండా ఉండి మొక్క చనిపోయే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది. ఇది కోకోపీట్ అండి. ఈ కుండీకి సరిపడా మిశ్రమం తయారు చేసుకుందాము. ఇది ఒక వంతు తీసుకుందాము. ఈ కోకోపీట్ వల్ల కుండీలో తేమగా ఉంచుతుంది, గుల్లగుల్లగా ఉంటుంది. అది మొక్కకు చాలా బెనిఫిట్ అన్నమాట. సేమ్ ఈ కుండీకి సరిపడా ఇంకొక వంతు ఈ వర్మీ కంపోస్ట్ తీసుకుందాము. ఈ వర్మీ కంపోస్టు మొక్కకు బలాన్ని ఇస్తుంది, సులభంగా మంచిగా పెరగడానికి పోషకాలు అందిస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇందులో మట్టి కలుపుదాం అనుకున్నాను, కానీ ఇండోర్ ప్లాంట్కి ఓన్లీ కోకోపీట్లో పెంచినా కూడా వస్తుంది. నేను ఈజీగా డ్రైన్ కావాలి, తేమగా ఉండాలి కాబట్టి దీంట్లో కోకోపీట్ ఉంది, బలానికి వర్మీ కంపోస్ట్ ఇచ్చాను. నెక్స్ట్ ఇసుక కలుపుకుందాం, ఇంకొక పాలు. ఈ ఇసుక దేనికి పనిచేస్తుందంటే మనం పోసిన నీరు నిల్వ ఉండకుండా తొందరగా డ్రైన్ అవుతుంది అన్నమాట. దానివల్ల వేర్లు కూలిపోకుండా కాపాడుతుంది. ఈ కుండీకి ఇది సరిపోతుంది. ఇలా బాగా కలియబెట్టుకున్న తర్వాత ఒక స్పూను వేపపిండి కూడా మనం ఇందులో కలుపుకోవాలి. ఉంటే కలపండి, ఎందుకంటే వేర్లకు పురుగు రాకుండా కాపాడుతుంది. నా దగ్గర ఉంది కాబట్టి ఒక గుప్పెడు వేస్తున్నాను వేపపిండి. ముందుగా మనము ఏం చేయాలంటే ఈ కుండీకి రంధ్రాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. మిశ్రమం అంతా తయారు చేసుకున్న తర్వాత కుండీకి డ్రైన్ హోల్స్ ఉంటాయి, ఇక్కడ రంధ్రాలు చేసుకోవాలి. ఎందుకంటే మనం పోసిన నీరు రంధ్రాలు చేసుకోకుండా ఉంటే ఆ రంధ్రం నుంచి నీళ్లు పోకుండా ఉండి వేర్లు వెంటనే కుళ్ళిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. ఇలా రంధ్రాలు చేసుకోవాలి. ఈ డ్రైన్ హోల్ దగ్గర పెంకు కానీ లేకపోతే ఇలాంటి చిన్న రాళ్ళు కానీ ఉంటే ఆ రంధ్రం దగ్గర ఇప్పుడు కొంతవరకు ఈ కలిపిన మిశ్రమాన్ని దీంట్లో నింపుకోవాలి. మనం ఈ పాత కుండీలో ఉన్న ఈ చిన్న కుండీలో ఉన్న అలోకాసియా మొక్కను సైడ్లు ఇలా వదులు చేసుకోవాలి. నేను దీన్ని ఇంతకుముందు కంప్లీట్ కోకోపీట్లో నాటాను. ఈ కుండీలోకి మార్చుకుంటున్నాము, ఎందుకంటే పెరిగింది కదా మొక్క. ఈ కుండీలోకి మార్చుకుంటే దాని వేరే వ్యవస్థ బాగా ఉండి మనకు ఇంకా ఆకులు పెద్దగా అయ్యి మంచి అందాన్ని ఇస్తాయి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.
అంతకుముందు నేను బొగ్గులు వేశాను అనమాట అడుగున. రాళ్ళకు బదులు కట్టె బొగ్గులు ఉంటాయి కదా, అవి వేశాను ఫ్రెండ్స్. ఈ కుండీలో మధ్య భాగంలో వచ్చేలా నాటుకోవాలి. ఈ కుండీలో నుంచి ఈ కుండీలోకి, పెద్ద కుండీలోకి అలోకాసియా మొక్కను రీపాటింగ్ చేయడం జరిగింది. చూసారుగా ఫ్రెండ్స్, 100% ఈ మొక్క బ్రహ్మాండంగా వస్తుంది. ఇలా మొక్కను నాటడం అయిన తర్వాత ఒకసారి నిండుగా మొక్కకు నీళ్లు పట్టించాలి. చూడండి మనం చేసుకున్న డ్రైన్ హోల్స్ నుంచి ఎలా నీళ్లు వెళ్తున్నాయో. ఇక దీనిని మనం నాటుకొని ఇంట్లో ఉంచుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏందో తెలుసుకుందాం ఫ్రెండ్స్.